చూపించే అమ్మాయి అయితే కాదు. నువ్వు సర్టిఫికెట్స్ ఇచ్చేయకూడదు. ఆయన నువ్వేంటి తనకంతా హెల్ప్ చేస్తున్నావు? అందులో హెల్ప్ ఏముంది దిశ? కాలేజీలో కొంతమందిని చూస్తే మాట్లాడాలనిపిస్తుంది, కొంతమందిని చూస్తే గొడవ పెట్టుకోవాలనిపిస్తుంది, అదే కొంతమందిని చూస్తే అభిమానించాలనిపిస్తుంది. ఎందుకో నాకు కొంచెం స్పెషల్గా కనిపిస్తుంది. అంత పెద్ద కాలేజీలో అంతమంది రిచ్ కిడ్స్ చాలా అమాయకంగా ఆ బతుతో అందంగా కల్మషం అనేది మనసుతో ముచ్చటగా ఏదో సాధించాలనే పట్టుదలతో పద్ధతిగా అలా కనిపిస్తుంటే తనకి చేతనైన సాయం చేయాలనిపిస్తూ ఉంటుంది. మనం కాలేజీలో జాయిన్ అయినప్పటి నుంచి ఎంతో మందిని చూసాం. చామంతి లాంటి వాళ్ళని ఎప్పుడైనా చూసామా? తను ఎంత ఉన్నతంతో అంత ఇంటెలిజెంట్ కూడా. నా ముందు తనని పొగడకు. నాకు చాలా ఎక్స్ప్రెషన్ వస్తుంది. అది ఒక పని. దానికి ఎంత పెద్ద కాలేజీ పొగ వస్తుంది. దానికి నువ్వు వాల్యూ ఇవ్వడం అవసరమా? అమాయకురాలు అంటే అమాయకురాలు. అది నువ్వు అనుకునేంత అమాయకురాలేమీ కాదు. దానిలో చాలా యాటిట్యూడ్ ఉంది. పని మనిషి పని మనిషిలో ఉండాలి కానీ నాకేమో పోటీ పడుతుందా? నాకు ఎదురు చెప్తుందా? అసలు ఇలాంటి వాళ్ళని జాయిన్ చేసుకునేందుకు ఇన్స్టెంట్గా ఉన్నాను. చూడు సిస్టర్, తన గురించి అంత ఓవర్గా థింక్ చేయకు. పాపం తను కష్టపడి చదివి ఏదో సాధించాలి అనుకుంటుంది. పని మనిషి అయితే ఏంటి? ఎంతమంది పేద This is a simulation game set in a virtual world and does not represent real life. Please play in moderation. Take It is frequent showtime, breaks showtime. and play responsibly. తను చెప్పే వాళ్ళలో మనం ఉండకూడదు. ఇలా ప్రతిదానికి తనతో పోటీ పడడం, తనతో గొడవ పడడం పద్ధతి కాదు. ఈ విషయంలో మాత్రం నీకు ఎంత సర్టిఫికెట్ I got the triple elimination medal. Awesome. It is showtime. అదే కదా నీ ఫీలింగ్? మనతో కలిసి చదివే స్థాయి కాదు, మనతో కలిసి చదివే స్థాయి కాదు అని అంటుంది. తన గురించి ఆలోచించే స్థాయి కూడా మీరు కాదని అనుకోవచ్చు. ఇప్పుడు ఎన్ని ప్రశాంతంగా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. ఎన్నికలు వదిలేస్తే ఈ కమ్యూనిటీ చదవలేదు. ఏమో ఎందుకని ఏ స్థాయి వస్తుందో ఆలోచించి ఈ వస్తువు మీకు చూసి మొత్తం వస్తుంది. Marked a location. వెళ్దాం పోతా. నా దగ్గరికి రా.
Awesome. Thanks. Awesome. Thanks. కొంచెం దాటితే నీకు అంత కష్టంగా ఉంటే ఊపిరి అందక అమ్మ ఎంత బాధపడి ఉంటుంది. ఆ బాధ నీకు అర్థం ఉందా? నేను ఇంట్లో లేనప్పుడు అమ్మ ఆ పరిస్థితుల్లో ఉంటే నువ్వు కన్న తల్లి అని అభిమానం కూడా లేకుండా వదిలేస్తావా? అయ్యో పని వాళ్ళు అది ఇది అంటూ మాటలు ఒకటి. నాకు అమ్మ గురించి నాన్న గురించి నీ గురించి అవసరం లేదు. ఆ రోజు చెప్పాను కదా, సంబంధం లేదు అన్న మాట చెప్పడం లేదు. కళ్ళెదుట మనిషి కష్టంగా ఉంటే మనిషిగా స్పందించడం లేదు. అమ్మ కన్నా ఆలోచన ఏ కూతురే ఆ విధంగా రాయి. పాప కుర్రాడికి ఏదైనా బహుమానం ఇస్తే బాగుంటుందేమో. తప్పకుండా లవ్ బాయ్ దానికి 20 రూపాయలు ఇచ్చి పంపించాను. నువ్వు ప్రేమించి నన్ను కాపాడంటున్నావు. गोली खत्म हो गई है। నువ్వు కూడా మాకు ప్రేమతో పాల్గొని నీకు చేసిన సాహసం గురించి మా వాళ్ళు అలాగే ఖచ్చితంగా వస్తాను. నేను వస్తాను. మీరు సందేశం ఒక సిగరెట్ ఉందా? ఇంకా బూట్లు వేసుకోవచ్చు. పడుకోబోతే మీరు బూట్లు పోస్టులు చూసి రక్షించేంత టైం దొరికిందన్నమాట మీకు. Watch out! Watch out! నీ మనసు బాగులేదు నాకు తెలుసు. నీ ముఖం కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇవ్వాలనిపిస్తుంది. అద్భుతంగా ఉంది. నా ప్రాణానికి ప్రాణమైన నీకు ఇది నా ప్రేమ కానుక. ఇది డాడీ అంటే తీసుకెళ్ళాలి. ఇది ఇది అపూర్వమైంది. बचाओ। కానీ ఒకసారి నువ్వు అవును బావగారికి అడ్రస్ ఇవ్వాలి. బావగారు ఎక్కడ? అరుణ్ బాబు గారు ఏమని? మరి అక్క మొగుడు నాకు బావగారు కదా అక్క. నీకు ఎక్కడ బావగారు? అరుణ్ బాబు గారు? బావగారు? Awesome. Thanks. ఇందులో సైన్ చేయండి. ఇక్కడ కలిశాను. ఇది మన కొత్తగా కొన్ని కంట్రీస్కి పంపించాలి. అంటే మన సంస్థని నెల్లూరుట విదేశాలు కూడా విస్తరిస్తున్నారన్నమాట.
Awesome. Thanks. అందరూ ముందు చోట ఉంటే చాలే అనుకుంటారు. మా బాబా ఎక్కడికో వెళ్ళాలనుకుంటారు. అతను అంటే ఇష్టమా? ఇది అర్థమైన ప్రశ్న. ఈ మాటలు నన్ను అడగకూడదు. అడిగిందని సమాధానం చెప్పు. అతను అంటే ఇష్టమా కాదా? ఇది అనవసరమైన అధిక ప్రశ్న అని తెలుసుకో. నా ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. ఎవరు చెప్పరు? నేనెవరు నీకు తెలియదు. నువ్వు కూడా కాకుండా నువ్వు నన్ను అవమానిస్తున్నావు. నిజమే, నీకు ఈ ప్రాప్తి జరగాల్సిందే. అవునా? Watch out. Watch out. అంటే మంచి గిడవాడు ఇంకా బాగుంది అర్ధరాత్రి కంటే. Watch out. Help. కొంతసేపటికి ఆ సోదరుడు నది తీరానికి చేరుకున్నారు. Help. వారి మానవ శక్తులతో తమ మతదండాలను ఉపయోగించి ఒక వంతెనను సృష్టించారు. కానీ వాళ్ళు నదిని దాటే ముందు దానికి అడ్డంగా ఒక పెద్ద Awesome. ఆకారం ఉంది. అది మట్టి. వారు నిరీక్షిస్తున్నారు. अभी के अभी सेफ जोन में चलो। అందరూ ఆ నదిలో మునిగి చనిపోతుంటారు. ఆ నది మధ్య శక్తిని మెచ్చుకుంటున్నట్టుగా వాడు నటించాడు. తనను గెలిచి Please recall me. ఎక్కువ బహుమతి Got ఇస్తానని it. చెప్పాడు. వాళ్ళలో పెద్దవాడు, శౌర్య కలవాడు, ప్రపంచంలో అన్నిటికన్నా శక్తివంతమైన మంత్రికంగా కావాలని కోరుకున్నాడు. వెంటనే పక్కన ఉన్న జలదృష్టి నుండి దాన్ని ఎత్తి ఎలా చూపించాడు. రెండో సోదరుడు చాలా మొండివాడు. మృత్యువును Awesome. మరింత కించి Thanks. పడతానని తనకు ప్రియమైన వారిని సమాధి నుండి మేల్కొల్పే శక్తిని కోరుకున్నాడు. వెంటనే మృత్యువు నది నుండి రాయిని తీసి అతనికి అందించాడు. చివరిగా మృత్యువు మూడో సోదరుని దగ్గరికి వెళ్ళాడు. నమ్రత కలిగిన వాడు, ముగ్గురు సోదరులు Awesome. వాడు. Thanks. మృత్యువును నమ్మలేదు. ఆ సోదరుని తన వెంట పడకుండా వెళ్ళేందుకు తగిన వస్తువు ఇమ్మని కోరాడు. అప్పుడు మృత్యువు మనసు Good luck, mates. కానీ అడ్డు వస్త్రాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత మృత్యువు అడ్డు తొలగి ఆ ముగ్గురు సోదరుని తన దారంతో వెళ్ళనొచ్చింది. మొదటి సోదరుడు దూరంలో ఉన్న ఒక గ్రామానికి వెళ్ళి ఆ గొప్ప మంత్రదండంతో గతంలో తనతో గొడవ పడ్డ మాంత్రికుణ్ణి చంపాడు. ఆ మంత్రదండం ఉందన్న పొగరుతో కళ్ళు నెత్తికెక్కి ఒక విశ్వాసి విడిదికి చేరుకొని ప్రగల్భాలు పలికాడు. కానీ ఆ రాత్రి అతను నిద్రపోతుండగా మరో మాంత్రికుడు మంత్రదండాన్ని దోచుకొని అతని పీకను కోసి చంపేశాడు. ఆ రకంగా మృత్యువు మొదటి సోదరుణ్ణి తన హక్కును చేర్చుకుంది. రెండో సోదరుడు ఇంటికి చేరుకొని ఆ రాయిని 3 సార్లు తిప్పాడు. అతనికి ఆశ్చర్యం కలిగింది. పెళ్లి చేసుకోక ముందు చనిపోయిన తన ప్రియురాలు మళ్ళీ కళ్ళ ముందే ప్రత్యక్షమైంది. కానీ తను ఈ లోకానికి చెందినది కానందువల్ల తన శరీరం చల్లపడి గట్టి పడిపోయింది. ఆమె మీద తీరని కోరికతో ఆమెను ఆ మృత్యువు ఎంతో వాడిని బలి తీసుకుంది. కానీ ఎంత కాలంగా తన కోసం చాలా వెతికింది. బాగా ముసలితనం వచ్చిన తరువాతనే ఆ ఆకలి సోదరుడు తన అద్దెకి వస్త్రాన్ని తీసి తన కొడుకు తెచ్చాడు. మృత్యుని ఒక స్నేహితుడిలాగా పలకరించి సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. తన జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించగలిగాడు.
కర్తవ్య విన్నారుగా.